ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము కూడా వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించినటువంటి అయా రాత్రంతను కూడా మీ కృప చూపించారు తండ్రి. ఈ యొక్క అగ్ని కంచెను మా గృహాల చుట్టూ అనుగ్రహించారు ప్రభువా. ఏ బలహీనత, ఏ అపాయము, ఏ కృంగుదల మా దగ్గరకు రాకుండా, మమ్మల్ని ఆవరించకుండా మంచి నిద్రతో సంతృప్తి పరిచారు. ముఖ్యంగా తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ లోకపు యాత్రలో మరొక రోజులో మా అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ద్వారా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నాయన, మేము చేస్తున్న ప్రార్థన యందు విసికే వారంగా ఉండొద్దు తండ్రి. దివారాత్రులు మొరపెట్టే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి నాయన. అయా మాటికి గోజాడే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. శత్రువులపై గెలుపు వచ్చేంత వరకు ప్రార్థించే హృదయం మాకు దయచేయండి నాయన. అయా త్వరగా న్యాయము తీర్చబడుటకు తండ్రి, అయా మేము ప్రార్థించుటకు సహాయము దయచేయండి. విసిగిపోతే ఓడిపోతాం కనుక తండ్రి, విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థించే కృప చూపించండి. ఈ రోజున నాయన బిడ్డలు ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో అటువంటి హృదయం ప్రతి బిడ్డకు మీరే దయచేయమని విసుకక నిత్యము ప్రార్థిస్తుండగా అయా మీరు అద్భుతాలు కూడా విసుకకనే చేస్తారు కనుక అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి యొక్క రోజును తండ్రి ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మిమ్మల్ని ముందు పెట్టి నడిచే కృప ఈరోజు మా అందరికీ దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు మా కోసం ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు మాతో ఉన్నారనే విశ్వాసముతో, ధైర్యముతో, నమ్మికతో మేము ఈ లోకపు యాత్రను కొనసాగించుటకు జ్ఞానము దయచేయండి ప్రభువా. విశ్వాసమును మాకు అనుగ్రహించండి తండ్రి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా అత్యధికముగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నాయనా, ఈరోజు ఆగిపోయిన కార్యాలను కూడా మరలా పునరుద్ధరించబడే సహాయం దయచేయండి. నూతనంగా మీ సహాయంతో ఈ రోజున కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ప్రాముఖ్యంగా మా ప్రయాణాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వెళ్తున్న మార్గంలో, వస్తున్న మార్గంలో ఏ అపాయము, ఏ ప్రమాదము ఏ బిడ్డకు జరగకుండా మీరే కాపాడండి. క్షేమముగా మేమందరం మా ప్రాంతాలు చేరుకునే కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వబోతున్నారు నాయనా. ప్రిపేర్ అవుతూ ఉన్నారు నాయనా. జ్ఞానంతో వారిని నింపండి, తెలివితేటలతో వారిని నింపండి తండ్రి. ఎటువంటి మతిమరుపు లేకుండా సహాయము దయచేయండి నాయనా. అయా ఆపరేషన్స్ లో, డెలివరీస్ లో, రిపోర్ట్స్ లో, చెకప్స్ విషయాలలో మీరు సహాయం దయచేయండి. మీరు తోడై ఉండండి తండ్రి. అన్ని కూడా అనుకూలంగా మార్చబడ్డానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. ఎవరు కూడా ఆకలి బాధతో, అనారోగ్య సమస్యలతో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో, అప్పులతో ఎవరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా ఈ రోజంతా ప్రతి బిడ్డకు మీరే సమృద్ధిని దయచేయండి. మీరే ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపరిచే వారిగా మేము ఉండొద్దు నాయనా. మా మాటల ద్వారా, మా ప్రణాళికల ద్వారా, మేము చేస్తున్న పనుల ద్వారా మీ నామాన్ని మేము అవమానపరచకుండా ఘనపరిచే సహాయము దయచేయండి తండ్రి. అయా ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, అయా మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, సహించుకుంటూ, క్షమించుకుంటూ జీవించే సహాయం మాకు దయచేయమని,
లోకమాయలో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా అయా వాక్య జ్ఞానము కలిగి వివేచనతో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేకులకు మాదిరికరంగా జీవించే కృప చూపించమని అయా మీ కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయనా. మేము కొందరికైనాను మాకు తెలిసిన కొన్ని మాటలైనను ప్రకటించి ఈ యొక్క ఉదయకాల ప్రార్థనను కూడా పంపించి మా వంతులుగా రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్తులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.